అందరికీ నమస్తే అండి. జ్యోతిష్యాన్ని విమర్శించే ముందు మీరు నిజంగా తెలుసుకోవాల్సిన విషయాలన్నీ కూడా ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను. సో ప్రెజెంట్ ఇటీవల కాలంలో మనకి న్యూస్‌ల్లో గానీ, లేకపోతే ఇతర మాధ్యమాల్లో గానీ, ఈ జ్యోతిష్యుల గురించి ఎంతో నెగటివిటీ అనేది ప్రచారం జరుగుతోంది కదా! సో దానివల్ల జ్యోతిష్యులకి నెగటివిటీ రావడం, చెడ్డ పేరు రావడం మంచిదే, ఓకే, సరే. మనకు అనవసరం. కానీ ఇంత గొప్ప సబ్జెక్ట్‌కి, ఇంత గొప్ప వేదాంగానికి చెడ్డ పేరొస్తుంది. మనకి ఈ వేదాంగం, ఈ జ్యోతిష్యం అనేది మామూలు జనాలు, మామూలు వ్యక్తులు ఇచ్చింది కాదు కదండీ! ఎంతో గొప్ప గొప్ప వ్యక్తులైన ఋషుల ద్వారా మనకిది వచ్చింది. సో దీన్ని చిన్న చూపు చూడడం, జ్యోతిష్యాన్ని తిట్టడం, జ్యోతిష్యమే అసలు మూఢనమ్మకం, ఇది వేస్ట్, ఇవన్నీ అనడం, జాతకాలంటేనే నాకు విరక్తి వచ్చేస్తుందిరా బాబు, నేను వినలేకపోతున్నాను ఆ పదాలను కూడా అని చాలామంది అనేవాళ్ళు నేను చూశాను. ఇదంతా ఎంతవరకు నిజం? అసలు జ్యోతిష్యం అంటే ఏంటి మీ అందరికీ తెలుసు. జ్యోతిష్యం అనేది ఒక వేదాంగము. వేదాంగాలు ఎన్నున్నాయి? అసలు ఈ వేదాంగాలు ఎక్కడి నుంచి వచ్చాయండి? వేదాల నుంచి వచ్చాయి. వేదాల గురించి పూర్తిగా ఎవరికైనా తెలిస్తే చాలా సంతోషమే. ఇలాంటి టాపిక్ ని అందరూ చూడకపోవచ్చు, మనకెందుకు వచ్చిందిలే అని వినకపోవచ్చు. వాళ్ళకి ఏంటంటే జ్యోతిషం, ఇది గ్రహాలు ఎలా ఉన్నాయి, ఈ స్థానాల్లో ఉంటాయి, అలాగే ఇవన్నీ తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ రావచ్చు. కానీ సో పర్టికులర్ గా ఈ విషయాన్ని తెలుసుకోవడం అందరికీ నచ్చకపోవచ్చు. జ్యోతిష్యం అనేది ఒక వేదాంగం అన్నమాట. ఈ వేదాంగం అనేది మనకి వేదాల నుంచి వచ్చింది. వేదాలు 4: ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము లేదా అధర్వ వేదము అంటారు. ఋగ్వేదంలో మనకి దేవుణ్ణి ఎలా పూజించాలి, మంత్రాలేంటి, శ్లోకాలేంటి అన్నది చెప్పారు. దేవుడు ఎన్ని రకాలుగా మనకు ఉన్నప్పటికీ దేవుడు ఒక్కడే అని చెప్పారనమాట. అంటే అగ్ని అయినా, వాయువు అయినా, వరుణుడు అయినా, ఇంద్రుడైనా, యమధర్మరాజు అయినా, గరుత్మంతుడైనా ఎన్ని రకాలుగా బాధ్యతలను నిర్వర్తిస్తున్నా కూడా దేవుడు అనేవాడు ఒక్కడే అని మనకి చెప్పారనమాట. ఇప్పుడు ఒక కుండలో పూర్తిగా నీటిని పెట్టాం, దాన్ని పరమాత్మ అన్నారు. ఆ నీటిని కొంచెం వేడి చేసామనుకోండి, బుడగలు వస్తాయి కదా, అది జీవాత్మ. ఆ జీవాత్మ అంటే మనం, అంటే పరమాత్మలోంచి వచ్చిందే మనం జీవాత్మ అనమాట. ఈ వేడి అనేది రజోగుణం. సో ఆ రజోగుణం ద్వారానే పరమాత్మలోంచి జీవాత్మైన మనం వచ్చాం. సో దేవుడికి పని పాట లేదా, దేవుడు ఎందుకు పుట్టించాడు మనుషుల్ని, అసలు ఇవన్నీ అవసరమా, కష్ట సుఖాలు ఇవన్నీ, వీటిని తెలుసుకుని అర్థం చేసుకోవాలంటే మనకి నార్మల్ జ్ఞానం సరిపోదండి, ఎన్నో చదువుకోవాలి, ఎంతో తెలియాలి. అయితే ఋగ్వేదం అంటే ఇది. అయితే ఇప్పుడు యజుర్వేదంలో మనకి యజ్ఞ యాగాదులతో భగవంతుడిని ఎలా పూజించాలి అన్నది చెప్పారు. యజ్ఞాలు ఏంటి, యాగాలు ఏంటి, అసలు వాటి వల్ల ఉపయోగం ఏంటి, వాటి తాత్పర్యాలు ఏంటి, వాటి అర్థాలు ఏంటి, అవన్నీ కూడా యజుర్వేదంలో చెప్పారు. సామవేదం, ద మ్యూజికల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ వేదాస్ అంటారు. అంటే ఒక స్వరంతో మనం భగవంతుని ఉచ్చరించడం, అలాగే మనం ఆ సంగీతాన్ని, మ్యూజికల్ ఇంటర్ప్రిటేషన్ అంటారు కదా, ఆ సంగీతం, ఈ స్వరం, ఈ మ్యూజిక్, వీటన్నిటినీ కూడా సామవేదంలో చెప్పారు. సో శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు భగవద్గీతలో నేదే సామవేదం అని కూడా చెప్పారు. సామవేదం ఆయన రూపమే అనమాట. సో ఇది మనకి భగవద్గీత చదివితే ఖచ్చితంగా తెలుస్తుంది. అధర్వణ వేదం లేదా అధర్వ వేదం అంటే ఇప్పుడు ఒకరిని హీల్ చేయాలన్నా, అంటే వాళ్ళకి సమస్యని పరిష్కరించాలన్నా, లేదా ఒక సందర్భాన్ని, అటువంటి సందర్భం ఎవరికి రాకూడదు అన్నప్పుడు దాన్ని ఎలా పరిష్కరించాలి అన్నది, లేదా ఒకరిని ఎలా నాశనం చెయ్యాలి అన్నది, వీటికి సంబంధించిన మంత్రాలు, శ్లోకాలు అన్నీ కూడా ఈ యొక్క అధర్వణ వేదంలో చెప్పారు. ఒకరిని నాశనం చేయడం అంటే భూప్రపంచంలో ఎంతో మంది దుర్మార్గులు ఉన్నారండి, ఎన్నో ఇబ్బందులు కలిగిస్తున్నారు. అలాంటి వాళ్ళు నాశనం అయిపోవడమే మంచిది. ఎందుకు అంటే మిగతా వాళ్ళని బతకనివ్వరండి వాళ్ళు. సో దానికోసం కూడా మంత్రాలు, శ్లోకాలు మనకి అధర్వణ వేదంలో చెప్పారు. ఇవి 4 వేదాలు. ఇప్పుడు ఈ 4 వేదాలు మనకి రకాలు తెలుసు. ఇప్పుడు 4 వేదాలని కూడా 4 భాగాలుగా విభజించారు. అది ఏంటి అంటే మంత్ర సంహిత. ఇందులో మంత్రాలు, శ్లోకాలు ఉంటాయి. ఇందాక నేను చెప్పినట్టే మంత్రాలు, శ్లోకాలు, దేవుడితో మనం ఎలా కనెక్ట్ అవ్వాలి అన్నది ఇందులో చెప్పారు. అలాగే బ్రాహ్మణాలు, అసలు ఏంటి ఈ యొక్క మంత్రాలు ఏంటి, వాటి తాత్పర్యం ఏంటి, అన్నీ కూడా మనకి ఈ యొక్క బ్రాహ్మణాల్లో చెప్పారనమాట. అసలు మంత్రాలు ఏంటి, ఎన్ని రకాలు, ఎలాంటివి, ఇవన్నీ కూడా ఇందులో చెప్పారు. అయితే ఆరణ్యకములు అంటే అసలు ఈ మంత్రాలు ఎందుకు, దేనికోసం, ప్రయోజనం ఏంటి, దేనికి మనం ఉచ్చరించాలి, ఈ శ్లోకాలు దేనికి చదవాలి, ఈ యొక్క విషయాలన్నిటినీ కూడా ఆరణ్యకముల్లో చెప్పారు. లాస్ట్ది ఉపనిషత్. సో ఉపనిషత్తులు అంటారు, ఉపనిషద్ అంటారు కదా. అసలు ఉపనిషద్ అంటే ఏంటి? అజ్ఞానానికి దూరంగా వెళ్ళే దిశ అని అర్థం అనమాట. అంటే అజ్ఞానం వదిలేసుకొని మనం జ్ఞానవంతులు అవుతాము, అవ్వాలి అని
చెప్పడమే ఉపనిషత్తులు అనమాట. అంటే ఇప్పుడు ఈ యొక్క మంత్ర సంహితలు చెట్టు అనుకోండి, ఈ బ్రాహ్మణాలు పువ్వులు అనుకోండి, ఆరణ్యకములు కాయలు అనుకోండి, ఈ ఉపనిషత్తులు అనేవి పండు లాంటిది అనమాట. ఆ పండు లాస్ట్ స్టేజ్. అంటే మన జీవాంశ పరమాత్మాంశలో కలిసిపోవాలి అంటే ఉపనిషత్తులు ఖచ్చితంగా తెలుసుకోవాలి, వాటిని ఆచరించాలి. ఇవన్నీ మనకి తెలిస్తే ఖచ్చితంగా మనం పరమాత్మాంశలోకి కలిసిపోతాం, మళ్ళీ జీవం అనేది ఖచ్చితంగా ఉండదు. సో దీని తర్వాత మహాకావ్యాలు ఇలాంటివన్నీ ఎన్నో చెప్పారు. సో వీటిని 4 భాగాలుగా విభజించారు. ఇవన్నిటినీ కూడా ఒక మనిషి రూపంలో పెడితే, ఈ వేదాలన్నింటినీ కూడా ఒక మనిషి రూపంలో పెడితే దాన్నే వేద పురుష అంటారు. ఆ వేద పురుషునికి రకరకాల అంగాలు ఉంటాయి కదా, వాటినే వేదాంగాలు అంటారు. ఆ వేదాంగాల్లో ఒకటి జ్యోతిష్యం. ఫస్ట్ వేదాంగం ఏంటి అంటే శిక్ష, అంటే ప్రొనౌన్సియేషన్. మనం ఒక పదాన్ని ఎలా ఉచ్చరించాలి, అది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పూర్వకాలం ఒక 100 ఏళ్ళ క్రితం తెలుగు వేరేలా ఉండేది, ఇప్పుడు తెలుగు వేరేలా ఉంటుంది. సో ఇప్పుడు కొన్ని పదాలు ఇలాగే ఉచ్చరించాలి అని వాళ్ళు మనకి చెప్పకపోతే మనం తెలుగు భాషనే ఏదో ఎక్కడో పడేద్దాం అనమాట. సో అది ఎంత ఇంపార్టెంటో జ్యోతిష్యం కూడా అంతే ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు 2 రకరకాల పదాలు ఉన్నాయనుకోండి. ఇప్పుడు జగత్తు అనే పదం ఉంది, దానికి ఒక అర్థం ఉంది. నాథ అనే పదం ఉంది, దానికి ఒక అర్థం ఉంది. ఈ 2 కలిపితే జగన్నాథ, దీనికి ఒక అర్థం ఉంది. ఇది ప్రొనౌన్సియేషన్. ఫనెటిక్స్ అంటారు కదా, మన ముక్కుతో అలాగే మన ఊపిరితో పలికే పదాలు అనమాట ఇవన్నీ కూడా. జగత్తు అంటే ఒక అర్థం, అలాగే అమ్మ అంటే ఒక అర్థం. 2 కలిపితే జగదాంబ, ఇది ఒక అర్థం. సో ఇవన్నీ కూడా మనం ఉచ్చారణ, ప్రొనౌన్సియేషన్కి సంబంధించింది. సో ఇప్పుడు మనం ఇలా మాట్లాడాలి అన్నా, మీరు నాతో ఏమన్నా చెప్పాలన్నా, మన మాట, మన యొక్క వాక్కు, ఆ ప్రొనౌన్సియేషన్ చాలా ఇంపార్టెంట్ కదా, అంత గొప్పది వేదాంగం. సో అలాంటిదే జ్యోతిష్యం కూడా. 2 వ్యాకరణము. రాముడు వెళ్ళారు అడవికి అంటామా, రాముడు అడవికి వెళ్ళారు అంటామా? మనం ఈ పదాలని ఇష్టం వచ్చినట్టు పెడితే అర్థం ఎలా ఉంటుంది, ఉండదు కదా. ఇప్పుడు మనకి ఆ పదాలు కనుక సరిగ్గా లేదు అంటే, గ్రామర్, ఆ యొక్క వ్యాకరణం సరిగ్గా లేదనుకోండి, మనం ఏదైనా చదవగలమా? మనం ఏమైనా చదవలేకపోతే మనకి జ్ఞానం అనేది ఎలా వస్తుంది? సో మనకి జ్ఞానం రావాలి అంటే వ్యాకరణం అన్నది చాలా చాలా ముఖ్యము. అలాంటి వ్యాకరణమే ఒక వేదాంగమే జ్యోతిష్యం కూడా. జ్యోతిష్యం కూడా ఒక వేదాంగమే. ఈ వ్యాకరణానికి ఎంత ఇంపార్టెన్స్, ప్రాముఖ్యత మనం ఇస్తున్నామో, ఈ యొక్క జ్యోతిష్యానికి కూడా అంతే ప్రాముఖ్యత ఇవ్వాలి. ఈ పదాల ఉచ్చారణకి మనం ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నామో, ఈ జ్యోతిష్యానికి కూడా అంతే ప్రాముఖ్యత ఇవ్వాలి. 3 ఛందస్సు. ఒక పద్యం కానీ ఒక శ్లోకం కానీ, ఈ పద్యానికి లక్షణం ఇది, ఈ శ్లోకానికి లక్షణము అది అని చెప్పేటప్పుడు దాని ఛందస్సు పరంగా మనం చెప్తాం. ఇప్పుడు లఘువు, గురువు అంటారు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొమ్ములు, అహ, క్ ఇలాంటివి ఉంటాయి కదా వర్డ్స్ అవన్నీ, వీటిని అంటే అక్షరాలు అంటారు కదా, వీటిని గురువులు అంటారు. ఈ ఒత్తులు ఇలాంటివి లేని వాటిని అన్నింటినీ కూడా లఘువులు అంటారు. ఒక పద్యం చదవాలన్నా, ఒక స్తోత్రం చదవాలన్నా, ఇది పలకాలన్నా, ఇది అర్థం అవ్వాలన్నా మనకి శిక్ష, వ్యాకరణము, ఛందస్సు అంత ఇంపార్టెంట్. ఇవి ఎంత ఇంపార్టెంటో జ్యోతిష్యం కూడా అంతే ఇంపార్టెంట్ అండి. నిరుక్త, ఎటిమాలజీ అంటారు. అంటే ఇప్పుడు కాకినాడ అనే ఒక ఊరు ఉందనుకోండి, దాని పూర్వం కోకనాడ అనేవారు. అంటే భాష అనేది మారిపోతూ వస్తుంది అనమాట. సో ఇది ఈ భాష మార్పు, అంటే ఒకే పదానికి లేదా ఒకే పదం 2 వాటిగా ప్రొనౌన్సియేషన్ చేయడం, ఒకే పదం 2 వాటిగా మనం పలకడం, ఇదంతా కూడా నిరుక్త. ఇప్పుడు సోల్ అని ఇంగ్లీష్లో అంటాము. సో దాన్ని జీవము అంటాము, ఆత్మ అంటాం. జీవకారకుడు గురువు అంటాం, ఆత్మకారకుడు సూర్యుడు అంటాం. అదేంటి, సోల్ అంటే ఒకటే కదా, మరి 2 అర్థాలు ఎందుకు వచ్చాయండి? ఇప్పుడు జీవము, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా తెర ఉందనుకోండి, ఆ సినిమా తెరలో మనకి క్యారెక్టర్స్ ఉంటాయి కదా, హీరో అనో, హీరోయిన్ అనో, కమిడియన్ అనో, విలన్ అనో క్యారెక్టర్స్ ఉంటాయి కదా. వాటిని జీవం కింద తీసుకుంటే ఆ తెరని మనం పరమాత్మ కింద తీసుకుంటాం, అంటే ఆత్మ కింద తీసుకుంటాం అనమాట. అంటే ఈ యొక్క ఆత్మలోనే ఆ జీవాలన్నీ కూడా ప్రదర్శిస్తున్నాయి. అంటే మనం ఏంటి, ఈ యొక్క జీవం అనేది ఎప్పుడు మారిపోతూ ఉంటుంది, రకరకాల క్యారెక్టర్స్, కానీ ఆ స్క్రీన్, ఆ ఆత్మ అనేది ఎప్పుడు అలానే ఉంటుంది. మీకు అర్థమైంది కదా, ఆత్మ ఎప్పుడు ఒకటే, కానీ జీవాలు ఎప్పుడు ఒక్కొక్క జీవితంలో ఒక్కొక్క రోల్, ఒక్కొక్క బాధ్యత తీసుకుంటూ ఉంటాయి. సో ఒక సోల్కి ఇంత అర్థం ఉంది, జీవము అని, ఆత్మ అని. సో ఇది మనకి తెలియాలి అంటే నిరుక్త అనే వేదాంగం తెలియాలి. అది తెలియకుండా ఇది మనం చెప్పలేం. సో ఇది ఎంత ఇంపార్టెంటో జ్యోతిష్యం కూడా అంతే ముఖ్యం, అంతే ఇంపార్టెంట్. కల్పము, కల్ప అంటారు.
అది కూడా ఒక వేదాంగం. మంత్రాలతో ఎలా దేవుడి దగ్గరికి వెళ్ళాలి, దేవుడితో ఎలా కనెక్ట్ అవ్వాలి, అసలు మంత్ర సాధన ఎలా చేయాలి, శ్లోకాలు ఎలా చదవాలి, అసలు ఏంటి శ్లోకాలు, ఈ విషయాలన్నీ కూడా కల్పంలో చెప్పారు. కల్ప అనే వేదాంగంలో ఇది ఎంత ఇంపార్టెంటో జ్యోతిష్యం కూడా అంతే ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ ఈ యొక్క యజ్ఞ యాగాలు విషయాలన్నీ కూడా కల్ప అనే దాంట్లో వేదాంగంలో చెప్పారు కదా. ఈ యజ్ఞ యాగాదులు ఎప్పుడు చెయ్యాలి అన్నది జ్యోతిష్యము. జ్యోతిష్యము కూడా ఒక వేదాంగము. సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. అంటే మనం ఉన్న అవయవాల్లో కన్నే ప్రధానము. ఎందుకంటే మనం ఒక వస్తువుని పట్టుకోవాలి అంటే ముందు దాన్ని చూడాలి. ఫస్ట్ దాన్ని చూసిన తర్వాతే మనం దాని దగ్గరికి వెళ్తాం. కన్ను వెళ్ళిన తర్వాతే మన శరీరం దాని దగ్గరికి వెళ్తుంది. సో కన్ను చాలా ప్రధానం. సో ఈ యొక్క శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్త, కల్ప వీటన్నిటిలో కన్ను ఎటువంటిది ఏంటి అంటే జ్యోతిష్యము. సో మనకి గ్రహాల గురించి, గ్రహ గతి స్థితుల గురించి తెలిపేదే జ్యోతిష్యం. సో ఈ కల్ప అంటే ఈ యజ్ఞయాగాదులు ఎప్పుడు చేయాలి, ఎలాంటి సందర్భాల్లో చేయాలి అన్నది ఈ యొక్క మనకి ఈ జ్యోతిష్యం ద్వారా తెలుస్తుంది అనమాట. సో ఇదంతా మనం తెలుసుకుంటేనే మనకి అసలు క్లారిటీ అనేది ఖచ్చితంగా వస్తుందండి. ఇప్పుడు నేను ఇందాక వ్యాకరణము అని చెప్పాను. అసలు వ్యాకరణం లేకపోతే మన సెంటెన్సెస్ ఫామ్ చేయలేం. మనకి పాణిని, అలాగే మనకి పతాంజలి మహర్షి, ఇలాంటి వాళ్ళు, వరరుచి, ఇలాంటి వాళ్ళు ఎంతో మంది అద్భుతమైన గ్రంథాలు మనకి ఇచ్చారు. అవన్నీ కూడా వేదాంగాలండి. సో ఇవన్నీ ఉంటేనే మనకి ఏదైనా సరే. ఇప్పుడు ఈ వేదాంగం అనేది ఒక శరీరం అయితే ఉపనిషత్తు అనేది ఒక కిరీటం లాంటిది అనమాట. అంటే ఈ ఉపనిషత్తు తెలుసుకోవాలి, తెలుసుకుంటేనే మన ఆత్మ పరమాత్మంశలో కలుసుకునే అవకాశం మనకు వస్తుంది. ఆ జ్ఞానం, ఆ చైతన్యం మనలో కలుగుతుంది. సో అవన్నీ ఎంత ఇంపార్టెంటో ఈ జ్యోతిష్యం కూడా అంతే ఇంపార్టెంట్. ఏది ఇప్పుడు ఒక ఇంటర్వ్యూకి ఈ యొక్క గ్రామర్, ఈ వ్యాకరణము, ఛందస్సు, అలాగే ఈ యొక్క భాష ప్రొనౌన్సియేషన్ లేకుండా మీరు వెళ్తే జాబ్ వస్తుందా? లేకపోతే సోకాల్డ్ న్యూస్లో కొంతమంది ఏవో చెప్తూ ఉంటారు, డిబేట్లు పెట్టేస్తూ ఉంటారు కదా. నేను ఎవరిని సపోర్ట్ చేయట్లేదండి, దయచేసి నన్ను అలా అనుకోవద్దు. నేను ఎవరిని సపోర్ట్ చేయను, చేయాల్సిన అవసరం కూడా మన ఎవరికి కూడా లేదు. కానీ ఇవన్నీ కూడా వీళ్ళు చెప్పగలరా? అంటే ఈ యొక్క వ్యాకరణం, ఛందస్సు లేకుండా వాళ్ళు మాట్లాడగలరా? నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ఒక వ్యక్తిని మీరు తిట్టుకోండి కానీ ఈ యొక్క సబ్జెక్ట్ని తప్పు, వేస్ట్ అనడానికి మీకు ఎటువంటి అధికారం లేదు. ఒకవేళ మీరు అలా అనగలుగుతున్నారు అంటే గ్రామర్ వాడకండి, ఛందస్సు వాడకండి, అసలు ప్రొనౌన్సియేషన్ చేయకండి, నోరు మూసి కూర్చోండి. మీరు ఉండలేరు కదా. అంటే జ్యోతిష్యం కూడా అంతే ఇంపార్టెంట్. సారీ అండి, నేను కొంచెం రూడ్గా మాట్లాడితే నన్ను ఏం అనుకోద్దు. ఎందుకంటే దీన్ని ఇలా తప్పు పట్టేసి మనకు వచ్చే ఇది ఇప్పుడు వేదాలు ఉన్నాయండి. జనరల్గా మనకి వేదాల నుంచి మనకి ఎంతో మంది ఏవో రాసి ఉంటారు, ఏవో సేకరించి ఉంటారు. ఇవన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళు పట్టుకెళ్ళిపోవడమో, లేకపోతే కాలిపోవడమో, నాశనం అయిపోవడమో జరుగుతూ ఉంటాయి. అసలు అవన్నీ వాటి గురించి తెలియకుండా మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడతానంటే ఎలా? వేదం అనేది ఒకటే చెప్పారండి. ఏం చెప్పారో తెలుసా? వేదాలు అనేవి నాశనం అయిపోయినా ఆ యొక్క జ్ఞానం వల్లే అది బతుకుతుంది అని చెప్పారు. సో ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఇవన్నీ తెలియకుండా, ఇవన్నీ తెలుసుకోకుండా, అసలు వేదాలు అంటే ఏంటో తెలియకుండా, వేదాంగం అంటే ఏంటో తెలియకుండా జ్యోతిష్యాన్ని విమర్శించేస్తాను అంటే తప్పు లేదు. విమర్శించే వాళ్ళు విమర్శిస్తారు. ఎందుకంటే జ్యోతిష్యులు అలా తయారయ్యారు. కేవలం డబ్బు కోసమే అందరూ ఉండరండి. డబ్బు సంపాదించేద్దామనే అందరూ ఉండరు. దీన్ని భావితరాలు, తరతరాలు వీటిని నిలబెట్టాలి తప్ప ఎప్పుడు పడిపోయేలా చేయకూడదు కదండి. సో అందుకనే నా ఈ ప్రయత్నం. సో దయచేసి నన్ను తప్పుగా ఎవరు అనుకోవద్దు. నేను కొంచెం రూడ్గా మాట్లాడుంటే. ఇవన్నీ ప్రతి వాళ్ళు తెలుసుకోవాలి. మీకు డౌట్స్ ఉంటే నాకు ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీరు ఏమైనా యాడ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా వీటిలో యాడ్ చేయండి. పాయింట్స్ మీరు కామెంట్స్ రూపంలో పెట్టండి. ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇది చాలామందికి చేరాలి, చాలామంది తెలుసుకోవాలండి. అందరూ ఒకటి కాదు, అందరూ డబ్బు కోసమే ఉండరు. అందరూ డబ్బు కోసమే కాదండి. అసలు యజ్ఞయాగాదులు ఎందుకు చేయాలండి? యజ్ఞం మనకి ఎందుకు చేయమని చెప్తారు? మనం హోమగుండంలో మూలికలు వేస్తాం, మొక్కలు అంటే ఆ యొక్క కొమ్మలు అవన్నీ వేస్తూ ఉంటాం. ఎండిపోయినవో ఏంటో అవన్నీ వేస్తూ ఉంటాం. సో ఒక అడవి కాలిపోతున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అడవిలో చెట్లన్నీ కాలిపోతున్నాయి అనుకోండి, ఆ చెట్లు అంట ఒక రకమైన ఎనర్జీని రిలీజ్ చేస్తాయంట. సో ఆ ఎనర్జీ అనేది ఈ మనిషికి శరీరంలో సంబంధించిన ముఖ్య విషయాలన్నిటికీ సంబంధించిన ఎనర్జీ ఆ చెట్లు కూడా రిలీజ్ చేస్తాయి. అది మనం పీల్చుకోవడం అనేది మన శరీరానికి ఎంతో ముఖ్యము.
ఐరన్, కాల్షియం వీటికి సంబంధించి ఏవో కెమికల్స్ ద్వారా ఏదో సమ్ కైండ్ ఆఫ్ ఎనర్జీ అనేది ఆ చెట్లు అనేవి రిలీజ్ చేస్తూ ఉంటాయంటండి. ఇదంతా సైన్స్ ఒప్పుకుంది. ఈ యజ్ఞాలు చేయడం వల్ల ఫిజికల్గా ఈ ప్రకృతి పరంగా ఎంతో మంచి జరుగుతోంది అని చెప్పి సైన్స్ కూడా ఒప్పుకుంది. మీరు రీసెర్చ్ చేస్తే ఖచ్చితంగా తెలుస్తుందండి. సో ఇవన్నీ మనం తెలుసుకోవాలి, ఇదంతా మీ అందరికీ తెలియాలి. సో ఈ వీడియో పూర్తిగా మీరు అందరూ చూసినట్టయితే మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. ఈ మరిన్ని వీడియోస్ నా ఛానల్లో ఇలాంటివి నేను ఎప్పుడూ పెడుతూనే ఉంటాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.